ఇదిగోండి నిన్న నైట్ మేము మైదాకు పెట్టుకుంది మా డాలి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా, ముందు రోజు నైట్లో పెట్టుకుంది అనమాట గోరింటాకు. చూపిస్తూ ఉంది. సో మేము బజార్కి వెళ్ళి వచ్చినాక గోరింటాకు పెట్టమంటే పెట్టినాను అనమాట. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజర సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఉదయం 4కి లేచినాం అనమాట. లేచేసరికి ఇట్లా ఉంది మొత్తం నిశ్శబ్దంగా, ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా. సో పొద్దుటే లేచి అంతా క్లీన్ చేసుకొని మొత్తం. సో మా ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇంకా శ్రీలత ఇప్పుడే లేచింది. కింద అమ్మాయి ఆ మూడ కింద ఊడ్చి ముగ్గేసింది. నేనైతే ఇంటి ముందు ఇట్లా ముగ్గేసుకున్నాను, కమలం వేసుకున్నాను అనమాట. సో మొత్తం క్లీనింగ్ అయిపోయింది. 4కి లేస్తే త్వరగా అయిపోయింది అనమాట. 6 కల్లా మొత్తం క్లీనింగ్ పనులు అయిపోయినాయి. సో అక్కడ అట్లా వేసుకున్నాను. కొంచెం మెట్ల మీద కూడా వేసాను అనమాట. శుక్రవారం అట్లా వేస్తాను అనమాట మెట్ల మీద కొంచెం. ఇంకా స్నానాలు అవి ఇవి కావాలి కదా. సో ఇక్కడ చెట్ల పూలునే అవన్నీ తెంపాలి. ఇక లోపలేమో మా సోని బెడ్ మీద బెడ్షీట్లు వేస్తుంది అనమాట. దివాన్ మీద స్టవ్ అంతా కడిగేసి పెట్టుకున్నాం శుభ్రంగా. ఇంకా వంటలు స్టార్ట్ చేసుకోవాలి కదా, అందుకోసమని. ఇంకా ఇవి చూడండి, స్నానాలు అయిపోయినాయి. ఇంకా ఇద్దరి వాళ్ళు త్వరగా 9 లోపు కావాలన్నారు కదా, అందుకోసమని త్వరగా వేసినాం. కానీ మా సోని కాలేజీకి వెళ్ళేసరికి అది అయిపోయింది. ఇంకా పులిహోర అయింది. ఇటేమో పొంగల్ చేస్తున్నాం అనమాట, పెసర పొంగలి. నేను మాత్రం ఎక్కువ మందిని పిలవమట్లా. అంతకుముందు బాగా పిలిచేవాళ్ళని పిలుస్తాను, తక్కువే. ఇక ఇవన్నీ పోపులు దాంట్లోకి వేసి పెట్టుకున్నాను అనమాట. తాలింపు గింజలు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెము బాదం, సో జీడిపప్పు, అట్లా తాలింపుల కోసం అన్నిట్లలో వేసి పెట్టుకున్నాను. నువ్వులు పొడి కూడా చేసి పెట్టుకున్నాను అనమాట పులిహోరకు. ఇంకా ఆ బాక్సులు ఏమో నెయ్యి అనమాట. ఇంకా తులసమ్మ వారి దగ్గర దీపారాధన అయిపోయింది. నేను ముందు ఏం చేస్తాను అంటే, ఫస్ట్ బంతి పూలు గుచ్చాలి. ఇంట్లోకి రోజు నిత్య దీపారాధన చేస్తాం కదా, ఫస్ట్ మనము దీపారాధన చేసేసుకోవాలన్నమాట. ఎప్పుడు కానీ వరలక్ష్మి పూజ ఉంటే ఒకేసారి 2 వెలిగించాలని ఉండదండి. ఫస్ట్ మన పూజ అయిపోయినాక అమ్మవారిని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్ పొద్దుట 8 కల్లా దీపారాధన అయిపోయింది, నిత్య దీపారాధన. ఇంకా తర్వాత మనము పూజ చేసుకోవచ్చు. పీట ఇవన్నీ ఈ సామాన్లు మొత్తము వరలక్ష్మి అమ్మవారి సామాను. ఇంకా అన్నీ ఇంకా బయట పెట్టాము, ఎందుకంటే నేను ఇట్లా దేవుడి రూమ్లో పెట్టేసి తలపేస్తాను అనమాట. ఇంకా వరుసగా అట్లా పెట్టేసుకున్నాం ఒక్కొక్కటి. ఇంకా సో ఇవన్నీ మల్లెపూలు నిన్న మా చెట్టుకి వెళ్ళినాయి, అవన్నీ మాల కట్టాలి. ఈ బంతిపూలు మాల కట్టాలి, ఇంకా అవన్నీ చేయాలి. ఇంకా అన్నీ అయిపోయినాయి. మా రమ్మకు వచ్చేసింది, అన్నీ కొన్ని సర్దిందనమాట. పూలమాల కట్టడం, తోరణాలు చేయడం అవన్నీ. ఇంకా నేనేమో మా సోని కొంచెం పసుపు కుంకుమ వేస్తే పీట మీద అవన్నీ పెట్టి, తనకు తెలియదు కదా, మొత్తం అన్నీ పెట్టి రెడీ చేస్తాను అనమాట. చేస్తే తను వచ్చి గౌరమ్మ పెట్టేసుకొని వచ్చేస్తుంది. ఇంకా సోని కాలేజీకి వెళ్ళిందనమాట. అవుటింగ్ ఉంటే వెళ్ళింది. ఫస్ట్ టైం ఉంటాను. తర్వాత 9 లోపు మాది ప్రసాదాలు అవి కాలేదనమాట. 9 రకాల ప్రసాదాలు చేస్తాను ఇప్పుడు. ఇంకా సర్లే మనము ఇంకా మధ్యాహ్నం చేసుకోవచ్చులే అని చెప్పేసి అంటే ఇక వచ్చేసింది కాలేజ్ నుండి. మధ్యాహ్నం వచ్చేసి ఇక తను 11 తర్వాత ఉంది కదా, అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అంత అయ్యేసరికి ఇవన్నీ సర్దడం మెల్లగా, ఒక్కొక్కటి మర్చిపోకుండా నెమ్మదిగా పెట్టుకోవాలి కదా, అట్లాగే టైం పడుతుంది అనమాట. సో నెయ్యి వేసింది, గౌరమ్మని చేస్తుంది. కూర్చొని తనకి గాలి ఆడదనమాట. నేనేమో చిన్న కింద పీట వేసుకొని కూర్చున్నా, చిన్న పీట వేసుకొని. తను పోయింది అట్లాగే కూర్చున్నది. ఇంకా దానికి ఆయాసం వస్తుందన్నమాట దగ్గర కూర్చోసరికి. స్టూల్ వేసుకోవద్దా, కూర్చునేటప్పుడు కూర్చోకుండా వేసింది. ఇంకా నెమ్మదిగా గౌరమ్మ చేసింది, పెడుతుంది. ఇంకా ఆమె పని అనమాట అది. గౌరమ్మ పెట్టేసింది. ఇంకా ఒక కాస్త తెప్పించుకుంటాం అనమాట. ఇంకా గొలుసులు అవి ఏమి వేయమన్నమాట మేము. అంటే అప్పుడు కొత్తది చేపిస్తేనే కొత్త దేవుడి దగ్గర పెడతాం, కానీ పాతవి అలంకరిస్తారు కదా కొందరు, పాలెలగడి అవి. నేను అట్లా పెట్టాను అనమాట. కొత్తది చేపిస్తేనే కొత్తది పెడతాం, లేకపోతే కాసు పెడతాం అనమాట. ఏ కొత్త వస్తువున్నా పెట్టేస్తాం అనమాట. సో కాసు మాత్రమే తెప్పించుకున్నాం. ఆ కాసు పెట్టినాము. ఇంకా గౌరమ్మ చేసింది, పసుపు కుంకుమ వేస్తుంది అనమాట. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ వాళ్ళ అత్తమ్మ కూర్చొని బ్యాంగిల్స్ అవి ఇవన్నీ సెట్ చేసి పెట్టింది కవర్స్లలో. ఇంకా ఎందుకంటే కాలేజీలో ఇస్తుంది అనమాట. ఇంకా ఒక ఫ్లవర్ పెడుతుంది.
నెమ్మదిగా కూర్చొని చెమట కొంచెం ఇరుగ్గా ఉంటుంది అన్నట్టు. పొడవు ఎక్కువనే ఉంటుంది కానీ వెడల్పు తక్కువ ఉంటుంది మా పూజ రూము. ఇంకా నేను తోరణం రెడీ చేసి ఇచ్చిన వాళ్ళకి 9 పోగులతో 9 ముళ్ళతో తోరణం చేయాలి కదా, అవి వాళ్ళ అత్తకి కోడలికి చెరొకటి చేసిన. ఇంకా వాళ్ళిద్దరు కలిసి కట్టేసుకున్నారు. ఇంకా రెడీ కాలేదన్నమాట. సో ఫస్ట్ తోర పూజ చేయాలి కదా, అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా గౌరమ్మని పెట్టేసింది, వెతుకుతా ఉంది. ఇంకా నెక్స్ట్ కాసు పెడుతుంది అనమాట. కాసు వేసింది, కాసు పెడుతుంది. అన్నీ రెడీ చేసినాక అప్పుడు దీపం వెలిగిస్తున్నాను. వాయసమా చూడండి, చెమటలు వేస్తావు ఎట్లా వస్తున్నాయి. ఫ్యాన్ పెట్టుకున్నామంటే పెట్టే అంత ఉండదు అనమాట. చిన్నది గోడకన్నా పెట్టేసుకోవాలి. కాకపోతే ముందు రూమ్లో పెట్టేసుకుంటే దేవుడు రూమ్ బాగానే ఉంటుంది, కానీ ఎందుకు మార్చడం అని మేము మార్చట్లేదు అనమాట. ప్లేస్ ఉంది మాకు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, బాగానే ఉంటుంది కానీ వద్దని చెప్పేసి ఇంకా అట్లాగే ఉంచేస్తున్నాం. బాగానే ఉంటుంది కానీ పొడవు ఎక్కువ ఉంటే గాలి ఆడదనమాట. కొంచెం తగ్గించుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇంకెందుకు లేని మేము మారుస్తలేము. ఇంకా అట్లా మేము ఇట్లా అమ్మవారిని రెడీ చేద్దామని ఇంకా రూపు కూడా కొనుక్కొచ్చినాము. అంటే ఇట్లా ఫేస్ ఉంటుంది కదా, కానీ కొనుక్కొచ్చినాం. కానీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి అది ఎందుకు పెట్టాలనిపించలేదు, వెండిదే చేపించి పెట్టాలని చెప్పేసి ఆగినాం అనమాట. సో ఇంకా దీపాలు ఏకమత్యం చేసి ఇచ్చినాం. అంటిస్తే ఇక తన దీపాలు వెలిగించింది. ఇంకా అష్టోత్తరం చదువుకుంటూనే అమ్మవారి అది అంటే చదువుకోకుండా మేము టేప్లో ఆన్ చేసి పెట్టేసుకుంటాం అనమాట. మొబైల్ ఆన్ చేసుకొని వస్తూ ఉంటే అర్చన చేసుకుంటున్నాం అమ్మవారికి. ఇంకా రమ్మక్క వచ్చేసింది, పక్కకు వచ్చింది. ఇంకా రమ్మక్క వచ్చేసి ఇంకా ఫస్ట్ పోయినసారి ఏం చేసిందంటే కాలేజీలో ఇచ్చింది. ఇంటి దగ్గర మామూలుగా పూజ చేసుకుని, అండ్ కాలేజ్లో చాలామంది ఉంటారు కదా, తొందరగా వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఉండదు అనమాట ఇంటి దగ్గర. సో ఇక మా డాలి మా పైకి ఎక్కుతుంది చూడండి, ఆ కిందకి వెళ్ళేసి వచ్చిందనమాట. సో అమ్మవారి పాదాలు వేసుకుని వచ్చినామే. అదేదో ముందేస్తే అయిపోవు కదా, నేను అంటే నాకేం తెలుసు నువ్వు వేయించినావు అని. పీఠం దగ్గర వేస్తే చాలా బాగుంటుంది కదా, చక్కగా వేసుకొని చూడండి. అవన్నీ రెడీ చేసి పెట్టింది. గరమక్క గాజులు, అరటిపళ్ళు, బ్లౌజ్ పీస్లు అవన్నీ రెడీ చేసింది. కానీ నేను కూడా పక్కన కూర్చున్నాను అక్కడ. ఇంకా చదువుతూ ఉంటే, చదవడం అంటే అంతకుముందు నేనైతే బుక్ చదువుతూ చేసేదాన్ని. ఇప్పుడు మా సోనీ మొబైల్ ఆన్ చేసుకొని పెట్టేసుకుంటుంది. అంతా రెడీ చేస్తా, తను మిగతా అది పూజ చేసేసి ఇంకా టెంకాయ కొట్టేయడం. నేను ముందు కొట్టేసినాను ఒకటి, ఇంకా తను ఒకటి కొట్టేస్తే రాజు తర్వాత కొట్టేస్తాడు. ఇంకా ఒక్కొక్కటి చెప్తా ఉంటే చేస్తూ ఉన్నానమాట. ఏం చేయాలి మమ్మీ, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎక్కువ ఉండదు అనమాట. కాలేజీలో ఉంటుంది కదా, తెలియదు చేయడం. చెప్తా ఉంటే చేసింది. ఇంకా తోరణం పూజ అయిపోయింది. అయినాక తోరణం కట్టేసుకున్నాను. వాళ్ళంత ఒకటి తన ఒకటి, మా డాలికేమో మామూలుగా కంకణాలు మేము కట్టేసుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ కాలేజ్ టైం అవుతుందని ఇంకా ఫాస్ట్ కార్యాలన్నది. ఇంకా బూరెలు చేసినాం. ఇంకా భక్ష్యాలు, శిరాప్రసాదము, సేమియా, పులిహోర, దద్దోజనము, పెసర పొంగలి, మొత్తం 9 రకాలు చేసినాం అనమాట. పెసర బూరెలుని ఇంకోటి రవ్వ బూరెలు, ఇట్లా మొత్తం 9 రకాలైనవి అనమాట. కొబ్బరి అన్నం చేసినాను. సో ఇంకా రమ్మక్క కూడా మొక్కుతా ఉంది. ప్రసాదాలు మాత్రం ఎంత టైం అయినా సరే 9 రకాలు చేస్తాను అనమాట. అప్పుడేమో కొంచెం ఫాస్ట్గా అయిపోయేది. ఇప్పుడు ఒకదాన్ని కూర్చోవడం కదా. అంతకుముందు సోనీ కొంచెం పర్మిషన్ తీసుకొని వచ్చేది కాలేజ్ నుండి. ఇంకా ఇప్పుడేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవాళ అవుటింగ్ అట, దానికోసమని ఇక నేనే ఇలాగా చేసుకున్నాను. ఇంకా వాళ్ళ అత్తమ్మకు వాయనం ఇస్తాను. అంటే వాళ్ళ మా అనురాధ కూడా చేసుకుంటుంది అనమాట. అక్కడికే వచ్చింది ఫస్ట్. ఇంకా ఇప్పుడు సాయంత్రం చేసుకుంటామని చెప్పేసి ఫస్ట్ అటు వెళ్తే కాదు ఇటే రండి మేము అంటే ఇక వచ్చేసింది. ఇంకా ఇట్లా అమ్మవారిని పెట్టుకున్నాను చూడండి ఎట్లా ఉన్నారు. మా కన్నయ్య పైన ఉన్నాడు. సో చక్కగా అనిపిస్తుంది. ఎంత ఓపికగా చేస్తే ఇంకా చక్కగా డెకరేషన్ చేస్తాను. బాగున్నారా చూడండి మా అమ్మవారు. చక్కగా ప్రసాదాలు అవి అట్లా చెరొకసారి పెట్టుకుంటాం. అట్లా బ్యాంగిల్స్ అవి అమ్మవారికి ఇట్లా మేము ఏం చేస్తామంటే 2 ఉడకబెట్టేసి గౌరమ్మ పెట్టి అందులోనే ఖర్జూరమును పోకబెట్టేసి పైన గాజులు పెట్టేసి అట్లా చేస్తామన్నమాట. రవిక ముక్కను అది పెట్టేసి కలశం కూడా పెట్టాను అనమాట. 1 సంవత్సరం పడితే బాగా అనిపించలేదు నాకు పిల్లలు చిన్నప్పుడు. సో ఇదండి వీడియో.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూనిటీ సగరకు. ఇది తర్వాత ఇక అన్ని ప్యాకింగ్ చేసుకొని వాళ్ళ కాలేజీలో వాయనం ఇచ్చేసుకుంది. మా ఇంట్లో అమ్మాయికి ఇచ్చేసింది, వాళ్ళ అత్తమ్మకి ఇచ్చింది. ఇంకొక మా ఫ్రెండ్ రావాలి, తన కోసం చూస్తున్నాం అనమాట. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ, ఉంటానండి. సో సింపుల్గా ఇట్లా చేసుకున్నాం అనమాట. టీ చేస్తున్నాం, టీ తాగేసిండు. సో మా అనురాధ వాళ్ళ ఇంటికి పోయింది. బాయ్ అండి, ఉంటాను, నమస్కారం, బాయ్. రుద్రమదేవి వచ్చేసింది ఫ్రెండ్. గాలి పెడదావు మరి, పసుపు పెట్టవానే, పుస్తలకు ఇస్తావా? అక్షంతలు ఎత్తే లోపల పోవా? ఏం కావాలి నీకు? ఏం చేస్తావా? ఫుల్ డ్రెస్సులు వేయచ్చు కదా.